హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లుషాన్24. కొత్తగా ఛానల్ని ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ అయితే చేయండి. మీరు నా థంబ్నెయిల్ చూసో లేక పోస్టర్ని చూసో అయితే ఖచ్చితంగా వీడియోని అయితే క్లిక్ చేసి ఉంటారు. మీకైతే ఏదో ఒకటి ఖచ్చితంగా ఈ వీడియోలో అయితే నచ్చుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. ఈ వీడియో కలర్ డిస్క్రిమినేషన్ అండి. బ్లాక్గా ఉంటే తప్పు, ఈ సమాజం బ్లాక్గా ఉన్న వాళ్ళని యాక్సెప్ట్ చెయ్యదా, నల్లగా పుట్టడం మన తప్ప అనుకునే వాళ్ళకైతే ఈ వీడియోని ఖచ్చితంగా అందరికీ అయితే షేర్ చేయండి. నేను కూడా చాలా ఫేస్ చేశాను. నేను మీకు ఇప్పుడు ఒక ఫోటో అయితే చూపిస్తాను. ఆ ఫోటోలో అప్పుడు నేను ఎలా ఉన్నాను, ఇప్పుడు నేను ఎలా ఉన్నాను, ఎలా ఓవర్కమ్ చేశాను, నేనైతే ఎలా ఓవర్కమ్ చేశాను అన్నది ఈ వీడియోలో అయితే నేను మీకు చెప్పేస్తాను. చూడండి నేను ఎలా ఉన్నానో. ఇదైతే చూడండి నేను ఎలా ఉన్నానో, చాలా బ్లాక్గా అయితే ఉండేదాన్నండి, చాలా బ్లాక్గా. ఇది నా మెచ్యూర్ ఫంక్షన్ పిక్ అండి. అప్పుడు నేను ఎలా ఉన్నాను అనేది చూడండి. ఫ్యామిలీ నుంచి, ఫ్రెండ్స్ నుంచి, అందరి నుంచి చాలా బ్లాక్గా ఉన్నాం అనే దాన్ని అయితే నేను బాగా తీసుకున్నానండి. ఏంటి కలర్ తక్కువ ఉంటే ఏమైనా ప్రాబ్లమా అని అయితే అనుకునేదాన్ని అప్పట్లో. తర్వాత రాను రాను మనలో ఉన్న మెచ్యూరిటీ లెవెల్స్ అనేవి పెరుగుతాయి కదా. ఓకే, బ్లాక్గా ఉండడం మన తప్పు అయితే కాదు అని అయితే తెలుసుకున్నాను అప్పటి నుంచి. మీరు కూడా ఈ ఇన్సిడెంట్ని ఎప్పుడైనా ఫేస్ చేశారా? కలర్తో పాటు నాకు ఇంకో ప్రాబ్లం కూడా ఉందండి. అదేంటి అంటే ఎలర్జీ వచ్చేసేది. దోమలు, మస్కిటోస్ కనుక ఎక్కువ కుడితే కనుక హ్యాండ్స్, మొత్తం ఫేసు అంతా ఎలర్జీ అయితే వచ్చేసేది. చాలామంది దగ్గరికి కూడా రానిచ్చేవాళ్ళు కాదు. స్కిన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, అందరి దగ్గరికి అయితే వెళ్ళానండి. దానికైతే పరిష్కారం లేదు. ఏంటి పరిష్కారం అంటే దోమలు కుట్టకుండా చూసుకోవడం ఒక్కటే పరిష్కారం అయితే అన్నారు. అయితే మా ఇంటి దగ్గర, మా ఏరియాలో దోమలు చాలా ఎక్కువ ఉంటాయి. దానికోసం చాలా యూజ్ చేశాను. దోమల తెరలు, టెంట్ లాంటి దోమల తెరలు అన్నీ అయితే యూజ్ చేశాను. ఇప్పటికీ అక్కడికి వెళ్తే మాత్రం ఖచ్చితంగా దోమల తెర పెట్టుకునే పడుకుంటా. అది చలికాలం కానీ, వర్షాకాలం కానీ, ఎండాకాలం కానీ, ఏ సీజన్ అయినా, ఏ టైం అయినా నైట్ 7 అయిందంటే చాలు ఇంకా దోమల తెర. లేకపోతే మొత్తం దొద్దర్లు అనేవి వచ్చేసేవండి. ఇవంతా అసలు స్కిన్ అయితే చాలా చూడలేనంతగా అయితే తయారయ్యేది. మా డాడీ సైడ్ ఫ్యామిలీలో మా డాడీకి ఒక తమ్ముడు, 2 చెల్లెళ్ళు. అయితే ఒక్కొక్కరికి ఇద్దరిద్దరు పిల్లలండి. మా అత్తయ్య వాళ్ళకేమో ఇద్దరిద్దరు ఆడపిల్లలు. మా బాబాయ్కి ఒక బాబు, ఒక పాప, మాకులాగే. కానీ నేను ఒక్కదాన్నే అందులో బ్లాక్గా అయితే ఉండేదాన్ని. చాలా చాలా ఫీల్ అయ్యేదాన్ని. నేను ఏ ఫంక్షన్ జరిగినా సరే, ఏంటి నేను ఇంత కలర్ తక్కువ ఉన్నాను, వాళ్ళందరూ చాలా బాగున్నారు కదా అని అయితే ఫీల్ అయ్యాను. కానీ ఏ రోజు వాళ్ళు నాలో ఆ ఫీలింగ్ అయితే తెప్పించలేదండి. నువ్వు బ్లాక్గా ఉన్నావు, నీకు బాగాలేదు, నువ్వు అంత లుక్ బాగాలేదు అని అయితే ఎప్పుడూ అనలేదు. చాలా బాగా, చాలా క్లోజ్గా, జోయల్గా అయితే ఉంటామండి. సేమ్ ఏజెస్ కాకపోయినా సరే అందరం ఒకేలా అయితే ఉండేవాళ్ళం. నా కలర్ఫుల్ జర్నీలో అయితే మా అమ్మ బెస్ట్ పార్ట్ అండి. ఇందులో మాత్రం మా మమ్మీ అయితే నాకు చాలా బాగా నలుగు పిండిలు, అవి ఇవి, సున్ని పిండి, ఇంకా తనే తయారు చేసి కొత్తగా కలబంద, చాలా చాలా ప్యాక్స్ అయితే నా ఫేస్ మీద అయితే చాలానే యూజ్ చేసేసిందండి. తనే ఎక్కువ నాకంటే నేను నా కోసం చూసుకునేదానికంటే మా అమ్మ అయితే నా కోసం చాలా ఎక్కువ అయితే చూసిందండి. అన్ని ప్యాక్స్ తయారు చేయడం, అదేవిధంగా ఇది రాసుకో, అది రాసుకో అని చెప్తూ అయితే ఉండేది. అదే ఈరోజు నేను ఇంత కలర్ఫుల్గా ఉండడానికైతే రీజన్ అది. ఓకేనా, ఏం ఫీల్ అవ్వకండి. ఇప్పుడున్న టెక్నాలజీకి, ఇప్పుడున్న నాలెడ్జ్కి, ఇప్పుడు ఉన్న బయట సిచ్యువేషన్స్కి ఖచ్చితంగా కలర్ అనేది నాట్ ఏ మ్యాటర్. మీరు ఒకవేళ 18 బిలో ఏజ్ వాళ్ళు అయితే చూస్తే ఈ వీడియో 18 బిలో ఎటువంటి కలర్కి సంబంధించినవి ఏవి యూజ్ చేయొద్దు. 18 అబోవ్ అయితే యూజ్ చేయొచ్చు ఏమైనా సరే. మీకు అవి కావాలి అంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసి చెప్పండి. నేనైతే మీకు ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. ఇదిగోండి, మీకు ఇంకో ఫోటో కూడా చూపిస్తాను. ఇలా అయితే ఉండేదాన్ని. నెక్స్ట్ నేనైతే ఎలా చేంజ్ అయ్యాను, కొంచెం కొంచెంగా చేంజ్ అయితే అయ్యానండి. ఇదిగోండి, కొన్నాళ్ళకైతే కొంచెం కొంచెం కలర్ అనేది వచ్చింది. నెక్స్ట్ రాను రాను కలర్ అయితే ఆటోమేటిక్గా అదే ఇంప్రూవ్ అయ్యిందండి. ఫస్ట్లో చాలా శ్రద్ధ పెట్టి మా అమ్మ అన్నీ రాసి అది ఇది అన్నీ చేసేది. అప్పుడు కొంచెం తక్కువగా వచ్చినా సరే తర్వాత రాను రాను ఫేస్లో గ్లో అనేది చాలా బాగా ఇంప్రూవ్ అయింది.
వాటి యొక్క చిట్కాలు ఏంటి అనేది మీకు ఫర్దర్గా నేనైతే ఖచ్చితంగా అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫీల్ ఇట్ బ్యాడ్. కలర్ ఈజ్ ఓన్లీ ఏ పోస్చర్, నాట్ ఏ అప్రిషియేషన్. మీరు వీడియో చూస్తుంటే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు ఫర్దర్గా చాలా మంచి మీకు ఫర్దర్గా చాలా యూజ్ అయ్యే వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉంటాను. లైఫ్ స్టైల్ బ్లాగ్స్, కుకింగ్ అన్నిటినీ అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.